Dear JES friends and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhaviri Academy. మనము ఆల్రెడీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. జేఈ మెయిన్ 2026 జనవరి సెషన్ 1లో మరి మంచి మార్క్స్ వచ్చిన మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే అదరగొట్టారు కొంతమంది స్టూడెంట్స్ అయితే మంచిగానే రాశారు. మరి ఈ వీడియోలో రావడానికి ప్రధాన కారణం జేఈ 2025లో మన ద్వారా మరి ఐఐటిలోను మరి ఎన్ఐటీలోను అదేవిధంగా IIITలోను జిఎఫ్టీలోను మరి చదువుతున్న ఆణిముత్యాల గురించి పరిచయం చేద్దామని ముఖ్య ఉద్దేశంతో వీడియో చేయటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి మనం ఎట్లా మెంటర్షిప్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందో ఈ స్టూడెంట్స్కి మరి లాస్ట్ మరి వాళ్ళు జాయిన్ అవటం ఇట్లాగే జనవరి ఫిబ్రవరిలో మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. మరి ఆగస్టు వరకు కూడా వాళ్ళ క్లాసుల్లో చేరే వాళ్ళకి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మిడ్ నైట్ కూడా కాల్ చేశారు కొంతమంది స్టూడెంట్స్ అయితే. మరి అలాంటి ఆణిముత్యాలని ఒకసారి చూద్దాము, మరి ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మనకి ఐఐటి మెడ్రాస్ సిఎస్సి చేరే స్టూడెంట్స్ మరి ఐఐటి మెడ్రాస్ ఇతను 43 ర్యాంకు, అడ్వాన్స్డ్లో 43 ర్యాంక్ వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకుని. మొట్టమొదటిగా మరి నంబర్ 1 ఆణిముత్యం అంటే ఈ స్టూడెంట్స్ అనే చెప్తాము. నంబర్ 1 ఇతనికి 43 ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్లో. అదేవిధంగా జేఈ మెయిన్ సెషన్ 1 సెషన్ 2లో కూడా 99.7%, రెండిటిల్లో కూడా కొద్దిగా 0.5 డిఫరెన్స్లు వచ్చింది. అంత యాక్యురేట్గా ఉన్నారు స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ ఇలా అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇలాగా స్టూడెంట్స్గా ఉండాలని కోరుకుంటాం. ప్రతి ఒక్కరు ఈ స్టూడెంట్స్ సిఎస్సి చేరడమా ఆల్మోస్ట్ ఆల్ మరి ఒక 3-4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఎక్కువ కూడా ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు మన మెంటర్షిప్ చేరిన స్టూడెంట్స్కి. 3-4 ఫస్ట్ ఆప్షన్ బాంబే, సెకండ్ ఆప్షను మరి ఐఐటి మెడ్రాస్ సిఎస్సి రావడం అయితే జరిగింది. వీళ్ళ పేరెంట్స్ అయితే వేరే బ్రాంచ్ చేరాలనుకున్నారు. కాదు స్టూడెంట్స్ నంబర్ 1 ఉన్నాడు, సిఎస్సి వస్తుంది జార్పించమని చెప్పాము. ఇక రెండో మన స్టూడెంట్స్ మన ఆణిముత్యము ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరారు వీళ్ళ స్టూడెంట్స్. వీళ్ళకి మైనింగ్ ఇంజనీరింగ్లో చేరారమ్మా వీళ్ళు స్టూడెంట్స్. కొంతమంది పేరెంట్స్ ఇలా ఫొటోస్ పంపించారు, కొంతమంది పంపించలేదు. పంపిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా, 1-2 సార్లు చెప్తాము. స్టూడెంట్స్ వాళ్ళు మరి మనకి గురుదక్షిణగా ఇక ఫోటోలు పంపిస్తే ఏంటంటే స్టూడెంట్స్కి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వీళ్ళు ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో మైనింగ్ చేరారు. ఈ అమ్మాయికి జేఈ మెయిన్లు ఎక్కువ రాలేదు, కానీ లక్కీగా ఏంటంటే జేఈ అడ్వాన్స్లో మెరిసింది బాగా. ఈమె ఒక ఆణిముత్యం లాగా ఇకపోతే వీళ్ళు ఐఐటి ధన్బాద్ అమ్మ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని ఉంది, ఐఎస్ఎం ధన్బాద్లో వీళ్ళు రావటం జరిగింది. ఇద్దరు స్టూడెంట్స్ వీళ్ళు కమల పిల్లలు అంట. వాళ్ళు ఇద్దరు పిల్లలకి ఐఐటి ధన్బాద్లోనే వచ్చినాయి స్టూడెంట్స్. వీళ్ళు కమల పిల్లలు ఐఐటి ధన్బాద్ ప్రకాశం జిల్లా వాసులుగా. మరి ఇంకో స్టూడెంట్స్ అయితే మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇతను వచ్చేసి మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ జిఎఫ్టీఎం లాస్ట్లో మనకి సిశాబ్లో జాయిన్ అవటం జరిగింది. ఈ స్టూడెంట్స్ సిశాబ్లో లక్కీగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ మరి కంప్యూటర్స్ కూడా, ఇది కూడా నంబర్ 1 గవర్నమెంట్. ఇక్కడ ఫీజెస్ కూడా చాలా తక్కువ. మరి ఈ స్టూడెంట్స్ చూడండి మరి IIIT కర్నూలు వీళ్ళకి 95-96% వచ్చింది. ఓబీసీ వాళ్ళు మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్ మరి సార్ మరి హెల్ప్ఫుల్ ఇప్పుడు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. సార్ మీ వల్ల మేము IIIT కర్నూలులో మెకానికల్ చేరేది ఈ స్టూడెంట్స్ మరి జాగ్రత్త. ఇలా కూడా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై. స్టూడెంట్స్ కొంతమంది మెంటర్షిప్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇది స్టూడెంట్స్ మరి మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్. ఇది ఓన్లీ జేఈ మెయిన్ అడ్వాన్స్కి మనం 2500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. మార్కెట్లో ఎవరు కూడా ఏ మెంటర్స్ కూడా ఇంత 3000 రూపీస్ అయితే మరి కలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరి మీకు జోసా సిసిఎఫ్ మొత్తం గైడెన్స్ ఇస్తాను. ఐఐటిలో కానీ ఎన్ఐటీలో జిఎఫ్టీ మొత్తం A to Z జేఈకి సంబంధించిన మొత్తం కెరీర్ గైడెన్స్ అయితే ఇస్తాము. ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కొంతమందికి లాస్ట్ ఇయర్ పల్లెటూరు వాళ్ళకి నేను హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఆప్షన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఆప్షన్స్ అయితే మీరే పెట్టుకోవాలి. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ జేఈ ప్లస్ మరి అదేవిధంగా అమృత కానీ విట్ కానీ మళ్ళీ ఎస్ఆర్ఎం కానీ కెరీర్ గైడెన్స్ ఎవరైతే కావాలంటే కంప్లీట్ కానీ 3000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం. ఎందుకు సార్ అంటే ఇది ఒక్కరోజుతో అయ్యే పని కదమ్మా. లాస్ట్ ఆగస్ట్ వరకు ఇప్పుడు జాయిన్ అయితే మీరు
ఆగస్టు మీరు క్లాసుల్లో జాయిన్ అయ్యే వరకు కూడా మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఎంసెట్ జేఈ 2026 ఎంసెట్కి 4,000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది వన్ డే పని కాదు, వన్ డే అయితే నేను ఫ్రీగా కూడా చేస్తాను. నాకు అలాంటి మనీ మీద అలాంటి ఆశలు లేవు. ఓన్లీ ఇక్కడ తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్కి 2,000 రూపీస్ మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది నా నంబరు. మరి ఇది యొక్క మరి వాట్సాప్ యొక్క ఫోన్పే నెంబర్, దీనికి పే చేసినట్టయితే అమౌంట్. నేను వాట్సాప్లో ఎప్పుడు టచ్లో ఉంటాను, గుర్తుపెట్టుకోండి. మెసేజ్ అయితే పెట్టండి, డైరెక్ట్ కాల్ చేయొద్దు. మెసేజ్ పెట్టిన తర్వాత కాల్ చేయొచ్చా లేదని అడిగి నాకు కాల్ చేయండి. ఎవరికైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లని మాత్రమే నేను లిఫ్ట్ చేయటం అయితే జరుగుతుంది. మెసేజ్ పెట్టండి, మీరు స్క్రీన్ షాట్ కూడా పెడితే వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రమే. ఇది 2,500 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అప్ టు ఆగస్టు వరకు కూడా నేను మీకు సపోర్ట్గా అండగా దండగా ఉంటాను. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇది అంటే మీకు ఓవరాల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ 3-4 ఇయర్స్ నుంచి ఈ యొక్క కెరీర్ గైడెన్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ విధమైన అవగాహన ఉంది. మరి ఏఐటి మంచిది, ఏఎన్ఐటి మంచిది, జిఎఫ్టీలు ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంది, మొత్తం కూడా కెరీర్ గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఇంకో ఆణిముత్యం వచ్చి ఎన్ఐటి దుర్గాపూర్ అమ్మ. ఎన్ఐటి దుర్గాపూర్ నంబర్ 1 టైర్ 2 ఎన్ఐటి ఉంది. ఎన్ఐటి దుర్గాపూర్లో ఈ స్టూడెంట్స్కి ఈ ఎలక్ట్రికల్ రావటం అయితే జరిగింది. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 96-97 ఓబీసీ ఎన్షియల్ స్టూడెంట్స్ మంచిగానే మనం అప్రోచ్ అవటం జరిగింది. వీళ్ళు వైజాగ్ వాసులు, అక్కడ నుంచి అప్రోచ్ అయ్యి ఎప్పుడు కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు కాంటాక్ట్, మన ఫోన్ నెంబర్లు ఎప్పుడు ఆగస్టు వరకు కాంటాక్ట్లో ఉండి ఆప్షన్స్ ఇవ్వటము, మరి ఏ విధంగా మరి పీడిఎఫ్స్ వాట్సాప్లో అన్నీ షేర్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. మరి వీళ్ళు స్టూడెంట్స్ IIIT కర్నూలులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ చేరేది ఈ స్టూడెంట్స్. వీళ్ళ ఫాదరు వచ్చి కానిస్టేబుల్గా ఉన్నాడు, ఏలూరు వాసులు. వీళ్ళు హ్యాపీగా మరి ఈ స్టూడెంట్స్కి అయితే చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా చాలా టెన్షన్తో ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళకి గైడెన్స్, మోటివేషన్ ఇవ్వడం జరిగింది. పర్లేదండి, వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు అని ఎప్పటికప్పుడు వాట్సాప్లో నేను టచ్లో ఉండటం జరిగింది. మరి ఈ అమ్మాయి ఆణిముత్యము ఐఐటి రోపార్ అమ్మ. రోపార్ పంజాబ్ ఇంజనీరింగ్ పంజాబ్లో ఉంటుంది. రోపార్లో తనకు మరి బీటెక్ ఎలక్ట్రికల్ ఏసీ, ఐఎమ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మరి ఐఐటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్లో జాయిన్ జరిగింది. ఈమె కూడా ఒక ఆణిముత్యం. మరి ఈ స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ IIIT లక్నో అమ్మ. లక్నో మనకి IIIT టైర్ 2 మరి ఫస్ట్ అయితే గ్వాలియర్ ఉంటుంది, సెకండ్ జబల్పూర్ అలహాబాద్ ఉంటుంది, మూడోది జబల్పూర్ ఉంటుంది. ఈసారి మూడోది IIIT లక్నోలో ఇతను మరి ఈసీఈ జారటం అయితే జరిగింది. ఈ స్టూడెంట్స్ మంది మెంటర్షిప్ జాయిన్, ఎప్పుడు ఈ పేరెంట్స్ కూడా ఎప్పుడు టచ్లో ఉండటం జరిగింది. మరి ఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది కూడా మంచిగా నంబర్ 1 ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, మన ప్రకాశం జిల్లా వాసులే, ఆంధ్రప్రదేశ్కి చెందిన. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబుపూర్లో వీళ్ళు జాయిన్ అయ్యారు. ఇది కూడా టైర్ 2 ఎన్ఐటి కానీ సపరేటు. ఎన్ఐటి పేరు వేరేగా ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మొత్తం 32 ఈ స్టూడెంట్స్ కూడా మంచి చేరారు. ముందు హమీర్పూర్లో వచ్చింది, హమీర్పూర్ నుంచి స్లైడింగ్ అయ్యి మరి సింబపూర్కి వెళ్ళటం అయితే జరిగింది. ఈ స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఎన్ఐటి శ్రీనగర్ అమ్మ. ఎన్ఐటి శ్రీనగర్లో వచ్చేసింది మంచిగా సిఎస్సి బ్రాంచ్. ఈ స్టూడెంట్స్ వీళ్ళు కూడా టచ్లో ఉన్నారు, ఎప్పుడు టచ్లో ఉండటం జరిగింది. నేను ఇసుకుకోవటం అలాంటి ఇబ్బందులు ఏమి లేదు. డైలీ మరి మీకు వాట్సాప్ కాల్ ఎప్పుడు, మెసేజ్లు ఎప్పుడు అందుబాటులో. ఏ చిన్న డౌట్ వచ్చిన స్టూడెంట్స్ అందరు వీళ్ళు కాల్ చేసేవారు. ఎన్ఐటి శ్రీనగర్లో వచ్చింది. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కాలేజీలో చేరిన తర్వాత ఈ యొక్క వాతావరణం ఫోటోలు కూడా పంపించారమ్మ. చూడండి ఒకసారి చూసినప్పుడు క్లాసు మరి ఐఐటి ధన్బాద్కి సంబంధించిన క్లాస్ రూమ్ ఫొటోస్ కూడా కొంతమంది పంపించారు, కొంతమంది అసలు ఏం పంపించలేదు. ఇక వీళ్ళు స్టూడెంట్స్ పంపించడం వల్ల ఇలా పెట్టాను. తర్వాత ఎన్ఐటి క్యాలికట్లో IIIE చేరింది ఈ స్టూడెంట్స్ వచ్చి. ఎన్ఐటి క్యాలికట్లో IIIE చేరడం జరిగింది. ఈ స్టూడెంట్స్ IIIT కర్నూలులో మెకానికల్ చేరాడు. ఈ స్టూడెంట్ IIIT కాంచీపురంలో సిఎస్సి చేరటం జరిగింది. తర్వాత ఈ స్టూడెంట్స్ వచ్చి ఎన్ఐటి అగర్తాలలో ఈసీఎం. మరి చివరి వరకు కూడా మనము స్లైడింగ్లో వెళ్తారు. సీశాబ్లో వీళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది మనకి జోసాలో. తర్వాత సీశాబ్లో ఈసీ రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ పేరెంట్స్కి ఎప్పుడు ఈమైతే పెద్ద ఆణిముత్యము. మరి ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి వచ్చిందమ్మా నంబర్ 1. చూడండి, సెషన్ 1లో 99.95, సెషన్ 2లో 90. అంటే సెషన్ 1లోనే ఈమెకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఈ స్టూడెంట్స్ మంచి. తర్వాత
623 వచ్చేసింది. తర్వాత ఐఐటి హైదరాబాద్లో ఈ స్టూడెంట్స్కి సిఎస్సి రావటం అయితే గమనించండి. సిఎస్సి 1200 ఎంతో వచ్చేసింది, సిఎస్సి వచ్చింది ఈ స్టూడెంట్స్కి. ఇలా మంచి మంచి ఆణిముత్యాలం ఈ స్టూడెంట్స్. త్రిబుల్ శ్రీ సిటీ సిఎస్సి మరి చిత్తూరులో ఉంది కదా, సిఎస్సి వచ్చింది శ్రీ సిటీకి. మంచి మన మెంటర్షిప్ తీసుకున్నారమ్మా. జస్ట్ వీళ్ళు మరి ఆ టైంలో నేను 2000 రూపీస్ పే చేశారు. తర్వాత అన్లిమిటెడ్ ఏప్రిల్ మరి ఆగస్ట్ వరకు కూడా పెట్టారు. ఇప్పుడు నేను 2500 తీసుకున్నాను ఈ సంవత్సరం. ఎందుకంటే ఇది వన్ డే, మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది వన్ డే ప్రోగ్రామ్ కాదమ్మా. ఇది జబల్పూర్లో ఈసీఈ వచ్చింది. వీళ్ళు కడప వాసులు. త్రిబుల్ జబల్పూర్లో రెడ్డి గారని మనకి ఈసీ ఎప్పుడు టచ్లో ఉండేవాడు. ఈ స్టూడెంట్స్ 99.0 వచ్చింది కాబట్టి ఓసీ పిల్లలకి వీళ్ళకి ఎన్ఐటీలో మంచిగా రాలేదు. చివరికి పూణేలో వచ్చింది జబల్పూర్ ఈసీ. ఫైనల్గా జబల్పూర్లో రావడం జరిగింది. ఈ స్టూడెంట్స్ మరి ధార్వాడలో వచ్చింది. ధార్వాడలో వీళ్ళు కాకినాడ వాసులు. త్రిబుల్ ధార్వాడలో 96%. వీళ్ళందరికీ కూడా సీశాప్లో కన్వర్షన్ అవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్ చూడండి, ఐఐటి ధన్బాద్లో మెకానికల్ వచ్చిందమ్మా. మెకానికల్ వచ్చింది మంచిగా. ఎస్టీ 1557 అంటే ఎస్టీకి 1600 వరకు జేఈ అడ్వాన్స్లో ఛాన్స్ ఉంది. ఈ స్టూడెంట్స్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ మంచిగా. వీళ్ళు కూడా ప్రకాశం జిల్లా వాసులు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మంచిగానే వచ్చినాయి స్టూడెంట్కి 96%. ఎప్పుడు టచ్లోనే ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా. తర్వాత ఐఐటి భువనేశ్వర్లో మరి ఈ స్టూడెంట్స్ మరి ప్రకాశం జిల్లా సంథింగ్ ఉన్నారు. వీళ్ళు కూడా ఎప్పుడు టచ్లోనే ఉండేవాళ్ళు. మరి వాట్సాప్లో ఐఐటి బిలాయ్, వీళ్ళు అనంతపూర్ నేటివ్ ఐఐటి బిలాయ్ వాసులు. మంచిగా 99.50. చివరికి ఐఐటి బిలాయ్ టైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి బిలాయ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్కి రావడం జరిగింది. కొద్దిగా ఓసీ కదా, కొద్దిగా కష్టపడ్డారు. 99.35 వచ్చిందమ్మా. అయినా కానీ వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత ఎన్ఐటి స్వర్తకలం వీళ్ళం కూడా ఆనిమూర్తి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 99.794. ఎన్ఐటి స్వర్తకల్ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది. వీళ్ళు కడప వాసులు. కడప ఖమ్మం వాసులు. వీళ్ళు మంచిగానే వచ్చింది వీళ్ళకి స్టూడెంట్స్కి. తర్వాత బెనారస్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ జిఎఫ్టిఎం ఈ స్టూడెంట్స్ 96 వచ్చింది. ఈ స్టూడెంట్స్ కూడా మరి సీశాప్లో ముందు మరి త్రిబుల్ కర్నూలు వచ్చింది. త్రిబుల్ కర్నూలులో సీశాబ్ నుంచి అక్కడికి చేరటం అయితే జరిగింది స్టూడెంట్స్. త్రిబుల్ కొట్టయాం ఈ స్టూడెంట్స్ కొట్టయాంలో సెటిల్ అయ్యారు. కేరళలో ఉంటుంది కదా, 98.10 వచ్చింది. తర్వాత ఈ స్టూడెంట్స్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్ 95 ఇలా వచ్చింది. ఈ స్టూడెంట్స్ ఎన్ఐటి వీళ్ళు ఎప్పుడు కూడా టచ్లో ఉండేవాళ్ళు స్టూడెంట్స్. సార్ మీరు చాలామంది ఇప్పుడు నేను కాంటాక్ట్లు లేను కాబట్టి ఉన్నా కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మనం డిస్టర్బ్ చేయడం, వాళ్ళు మనతో వాళ్ళకి పని లేదు, వాళ్ళతో మనకి పని లేదు కాబట్టి పని అయిపోయింది కాబట్టి నేను కూడా పెద్దగా ఇంట్రాక్షన్ లేదు. ఈ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎస్సీ స్టూడెంట్స్ మనకి 4228 జేఈ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత ఆర్జీఐపీటీలో అమేథీలో వచ్చిందమ్మ స్టూడెంట్స్. ఇతనికి ఏంటంటే జేఈ మెయిన్లో 60% వచ్చింది స్టూడెంట్స్కి. 60% వచ్చిన తర్వాత ఏమైందంటే నేను గైడెన్స్ ఇచ్చి సార్ ఆర్జీఐపీటీ అమేథీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ మంచిదా అని అడిగింది వాళ్ళ అమ్మ. మంచిదమ్మ, ఇక్కడ 100% మీకు 60% 60% జేఈ మెయిన్తో ఎక్కడ సీటు రాదు, దీన్ని మాత్రం వదులుకోవద్దు. అంటే అడ్వాన్స్ ద్వారా వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో లోకల్ కాలేజీలో చేరిన పెద్ద ప్లేస్మెంట్ లేవని గైడెన్స్ ఇస్తే సార్ నా గైడెన్స్ ప్రకారం కంపల్సరీగా ఆర్జీఐపీటీలో అడ్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. జేఈ అడ్వాన్స్ ద్వారా వీళ్ళు ఇస్తారు. తర్వాత ఈమె ఆణిముత్యము వీళ్ళు తను ఆణిముత్యం అనుకోవచ్చు. మరి ఎన్ఐటి స్వర్తకల్లో సిఎస్సి వచ్చి 98.05కి మంచి ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళు ఖమ్మం వాసులు. ఎప్పుడు వీళ్ళ ఫాదర్ కూడా మనతో టచ్లో ఉండేవాడు, మంచిగా చదివి. ఇలాంటి ఆణిముత్యాలంటే నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అమ్మ. ఆణిముత్యాలంటే చాలా ఇష్టము. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా చదువుకోవాలి, ఇలాంటి పిల్లలు మన ఇంట్లో ఉండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటా ఉంటాను. తర్వాత ఇంకొక స్టూడెంట్స్ వచ్చేసి మరి ఐఐటి భువనేశ్వర్లో ఎలక్ట్రికల్ చేరాడు. ఇతనికి ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 1216 వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ ర్యాంకు. మరి ఐఐటి భువనేశ్వర్లో ఎలక్ట్రికల్ అయితే చేరటం జరిగింది. తర్వాత ఐఐటి నాగపూర్లో డేటా సైన్స్ చేరాడు ఈ స్టూడెంట్స్ వచ్చి. ఐఐటి నాగపూర్ ఇతను వీళ్ళ ఫాదర్ ఎప్పుడు టచ్లోనే ఉండేవాళ్ళు. మన తెలంగాణ స్టూడెంట్స్ నల్గొండ ప్రాంతంలో భువనగిరి ఎక్కడ ఉంటారు వీళ్ళు కూడా ఇప్పుడు టచ్లోనే ఉంటారు స్టూడెంట్స్ అందరు. వీళ్ళు గుంటూరు వాసులు. మరి మహమ్మద్ సార్ మరి త్రిబుల్ ధార్వాడలో డేటా సైన్స్ అండ్ ఐఐ వచ్చింది. అంటే వీళ్ళు కొంతమంది ఫొటోస్ పంపలేదు, నేను కూడా వాళ్ళని ఒకసారి అడిగాను, తర్వాత అడగలేదు. అందుకని ఇవి స్టూడెంట్స్ కొంత ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది, చూపిస్తున్నాను. మరి అదేవిధంగా ఎన్ఐఏ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ ఈసీలో
వీళ్ళు చాలా మరి మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో ఉంటారు. చాలా వాళ్ళ అంత ఎడ్యుకేట్ లేదు వాళ్ళ పేరెంట్స్కి. నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది, సార్ నాకు ఏం తెలియదు, నాకు కనీసం ఇంగ్లీష్ కూడా చదవటం రాదు అంటే నేను హెల్ప్ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి ఏదో జిప్ మ్యాట్ రాస్తుందంట, దానికి కూడా అడుగుతూ ఉంటారు నేను ఫ్రీగా కూడా. మరి వీళ్ళకి ఇప్పుడు కూడా ఏదైనా అడిగితే నేను సలహా ఇవ్వటం అయితే జరుగుతుంది. అప్పుడు మేము మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. లాస్ట్లో జాయిన్ అయినా కానీ లేటెస్ట్గా వీళ్ళు మంచి జాక్ పాట్ అయితే కొట్టారు. ఈ స్టూడెంట్కి ఎంతో 76% ఎస్సీ స్టూడెంట్స్ ఎంతో వచ్చింది లేటెస్ట్గా రావటం. ఇలాంటి ఆణిముత్యాలు మంచి కొంతమంది సీసాబ్లో లక్కీ పర్సన్స్ కూడా ఉంటారు. ఔరంగాబాద్ ఈసీ జారండి హ్యాపీగా ఉంటుంది. దీనిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు 0 ఫీజు, మీకు జస్ట్ హాస్టల్ కట్టుకుంటే సరిపోయిందని చెప్పాను. మరి చివరిగా గతిశక్తి GFTI, ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. దీన్ని ఈ స్టూడెంట్స్కి ఎస్సీ స్టూడెంట్ 82% వచ్చిందమ్మా. నేను చివరిగాక మరి సీసాబ్ కొంతమంది జోసాలో రావు సీట్లు, సీసాబ్ 1, 2, 3లో కూడా రావడం జరుగుతుంది. మనం అన్నిటిలో కూడా ట్రై చేయాలమ్మా. జోసాలు ఇటువంటి గతిశక్తి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ వచ్చింది. వీళ్ళ ఫాదర్ కూడా మరి ప్రకాశం జిల్లా వాసులు ఒంగోలులో ఉంటారు. వీళ్ళు కూడా చాలా బాధపడ్డారు. చివరికి రోజు నాతో ఫోన్లో టచ్లో ఉండటం జరిగింది. నేను కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము. మరి చూడండి ఇక్కడ అన్ని వాట్సాప్ మెసేజే పెట్టాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసి. తర్వాత ఈ స్టూడెంట్స్ అయితే మరి IIIT మణిపూర్ ECVLSI వచ్చింది. ఈ స్టూడెంట్ స్టోరీ చెప్తే వాళ్ళ నాన్న ఇప్పటికీ నాతో టచ్లో ఉంటాడమ్మా, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఒకసారి మెంటర్షిప్ తీసుకున్నాను కాబట్టి అప్పుడప్పుడు మెసేజ్ చేసి మా ఇంటికి వచ్చి ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న మా ఇంటికి IIIT మణిపూర్లో ECVLSIలో CSAPలో వచ్చింది. ఇతనికి వచ్చిన పర్సంటైల్ ఎంత అంటే 85% వచ్చింది. వాళ్ళ ఫాదర్ కూడా పాపం వాళ్ళు ఎప్పుడు మరి టచ్లో ఉండి కొత్త విషయాలు, సార్ ఆయన అంత ఎడ్యుకేట్ కాకపోయినా ఇప్పుడు అన్నీ వాళ్ళ అబ్బాయి గురించి తెలుసుకోవటం జరుగుతుంది. ఈ IIIT మణిపూర్లో నేను అన్ని దగ్గరుండి మరి జోసా కౌన్సిలింగ్ పెట్టించాను. IIIT మణిపూర్లో ఉన్నారు మంచి. మరి దీనిలో ఫీజెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇకపోతే మన ఆణిముత్యము IIT గోవా స్టూడెంట్. మరి చివరిగా మనకి ఐఐటి గోవాలో మెకానికల్ వచ్చింది ఈ స్టూడెంట్స్కి. సో JEE మెయిన్లో కూడా బొటాబొట్లు వచ్చినా కానీ IIT గోవాలో చివరిగా వచ్చింది. మరి ఓరియంటేషన్ డేకి వెళ్ళిన సందర్భంగా ఇక్కడ చూడండి 1 ఆగస్ట్ 2025 ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవుతారో ప్రతి ఒక్కళ్ళకి మరి ఆగస్టు వరకు నేను సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మీకు బై ద టైము IITలో, NITలో, GFTలో, IIITలో మొత్తం అడ్మిషన్స్ క్లోజ్ అయ్యి మీరు హాస్టల్లోకి ఎంటర్ అవుతారు. హాస్టల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి పేరున వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలి, ఏ మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ మొత్తం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా. ఎందుకంటే ఈ విషయాలు మీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మీ నైబర్స్ ఎవరు చెప్పరు, ఒక మెంటర్ ఉండాలి. మరి మెంటర్షిప్ మరి లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కూడా నా దగ్గరికి వచ్చి సార్ మేము పలానా వాళ్ళ దగ్గర చేరాము, వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వమంటే వాళ్ళకు కూడా నేను గైడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. వేరే చోట మనీ కట్టారు, సెకండ్ టైము ఫ్రీగా వాళ్ళు, ఎందుకంటే వేరే చోట ఏంటంటే ఆల్రెడీ మనీ పే చేశారు. మరి వేరే చోట మనీ పే చేసిన తర్వాత నాకు మనీ తీసుకోవడం ఇష్టం లేదు. సరే ఓకే నేను గైడెన్స్ ఇస్తానని కొంతమంది 2-3 స్టూడెంట్స్ కూడా గైడెన్స్ ఇవ్వటం అయితే జరిగింది. వేరే చోట మనీ కడితే వాళ్ళు మెంటర్షిప్ తీసుకుని గైడెన్స్ ఇవ్వటం లేదంట. చివరిగా నన్ను అప్రోచ్ అవటం, నేను పలానా ఇట్లా అన్ని గైడెన్స్ ఇవ్వటం జరిగింది. మరి ఫ్రీగా కూడా లాస్ట్ మూమెంట్లో కొంతమందికి డబల్ ఛార్జ్ లేకుండా గైడెన్స్ అయితే కూడా ఇచ్చారు. మరి చివరిసారిగా మెంటర్షిప్ గురించి మరి ఆల్రెడీ కూడా మీకు ఇష్టం ఉన్నట్టు తీసుకోండి, నో ప్రాబ్లం. ఎవరు అంటారు కంఫర్టబుల్ మీరు అక్కడ తీసుకోండి. నా దగ్గరే చేరమని మెంటర్షిప్ ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి మెంటర్షిప్ 2500 రూపీస్ మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 2500 రూపీస్ మీరు ఎన్నో ఖర్చు పెట్టుకుంటారమ్మా. లాస్ట్ ఇయర్ మరి మీ పిల్లలకి లక్షల కోచింగ్ కోచింగ్ ఇచ్చారు. చివరిసారిగా మీరు పప్పులో కాలు వేయొద్దు. అందుకని మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీరు ఇచ్చినా ఇకపోయినా నాకు మాత్రం ఒరిగేది ఏమీ లేదు, నాకు నష్టం వచ్చేది ఏమీ లేదు. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా మరి ఈ అమౌంట్తో మరి నాకు నష్టము లాభం అనేది ఏమి ఉండదు. అది మీ పిల్లల భవిష్యత్తుకి. మరి కొన్ని సంఘటనలు చూస్తే లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి వరంగల్ స్టూడెంట్స్, ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్, అతనికి NIT వరంగల్లో సీట్ వచ్చేది. వాళ్ళకి తెలియక ఆప్షన్స్ తప్పు పెట్టి మరి IIST వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్ అయితే రావటం ఇక్కడ వచ్చేసింది. ఎక్కడ
ఇది కోల్కతాకి సంబంధించింది. కోల్కతాకి వెళ్ళారు స్టూడెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? కోల్కతాలో. ఆ స్టూడెంట్స్ కమ్మగా వరంగల్లో వచ్చేది సీట్ అంట. సార్ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది, మేము మెంటర్షిప్ తీసుకోకుండా చాలా పొరపాటు చేశాను సార్, మరి ఈ యొక్క లాస్ట్ ఇయర్ మేము 2000 రూపీసే పెట్టాను, ఇప్పుడు 2500 రూపీస్ పెట్టాను అనుకోండి. అప్పుడు మా 2000 రూపీస్కి ఆశపడి నేను మెంటర్షిప్ తీసుకోలేదు సార్, నేను చాలా పొరపాటు చేసాను. ఆ పొరపాటు అనేది ఒకసారి అడ్మిషన్ తప్పుగా వచ్చిందనుకో, మీకు ఎంత పర్సెంట్ అయినా రావచ్చు. జోసాలో కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు. మీ జీవితంలో దాన్ని మళ్ళీ తెచ్చుకోలేరు, అది గుర్తుపెట్టుకుని, మీ లైఫ్లో తెచ్చుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి సపోజ్ ఒక స్టూడెంట్కి మంచి పర్సంటేజ్ వచ్చింది, 99 పాయింట్ సంథింగ్, అతనికి ఎన్ఐటి సూరత్కల్లో వచ్చింది. కాకపోతే మీకు ఆప్షన్ తెలియక ఎక్కడో ఎన్ఐటి అగర్తలాలో పెట్టారు, అగర్తలాకి వెళ్ళిపోయారు. ఒకసారి సీట్ కోల్పోతుంది. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో ఫేజ్ 1 మనకి రౌండ్ 1లో ఉంటాయి. రౌండ్ 1లోనే కరెక్ట్గా పెట్టుకోవాలి, నువ్వు గుర్తుకు పెట్టుకోవాలి. సపోజు నాకు రౌండ్ 1లో ఎన్ఐటి వరంగల్ వస్తుంది, కానీ నా ఆప్షన్స్ తప్పు పెడతాం వల్ల నేనేం చేశాను, ఎన్ఐటి అగర్తలా కానీ మేఘాలయ, నాగాల్యాండ్ అలాంటి చోట నేను సీటు రావటం జరిగింది. రౌండ్ 2లో మీకు సీటు రాదాం. ఎందుకంటే రౌండ్ 1లో ఆ సీటులో అక్కడ కూర్చున్నాడు, ఒక స్టూడెంట్ వచ్చి కూర్చున్నాడు, అతను లెగవడు. మీరు వెళ్ళి నాకు ఆ సీటు నాకు ఇవ్వండి, నేనే మంచి ర్యాంక్ వచ్చింది, కుదరదు. ఎందుకంటే రౌండ్ 1లో కరెక్ట్గా రౌండ్ 1 నుంచి మనం ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్ మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అప్ టు రౌండ్ 6 వరకు జరిగింది. ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఈ రౌండ్ 6 వరకు కూడా కరెక్ట్గా జాగ్రత్తగా యాక్యురేట్గా అసలు ఎంత అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా మరి యాక్టివ్గా ఉండాలి. స్టూడెంట్స్ అయిన పేరెంట్స్ కూడా చాలా చాలా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాగా ఉండాలంటే నేను కూడా స్టూడెంట్స్తో నైట్ కూడా నేను వర్క్ చేయటం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ కౌన్సిలింగ్ సందర్భంగా. నైట్ కానీ డే అండ్ నైట్ పిల్లలకి గైడెన్స్ ఇవ్వటము, మళ్ళీ వాళ్ళకి ఆప్షన్స్ ఎలా పెట్టుకున్నారో అని చెప్పటము, మళ్ళీ నేను కాల్ చేసి వాళ్ళు పెట్టుకున్నారా లేదని చెప్పటము, ఇలాగ అన్ని డైరెక్షన్లో ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ మీరు అలాంటి మెంటర్ని కోరుకండి, నా దగ్గరే చేరమని నేను సలహా అయితే ఇవ్వటల్లా. దట్ ఈజ్ అప్ టు యూ. అంటే మీరు జారాలా వద్దనేది డెసిషన్ మీరు మాత్రమే తీసుకోండి. నా దగ్గరే చేరండి, వేరే వాళ్ళ దగ్గర చేరవద్దని తీసుకోవటల్లా. మన దగ్గర 2500 మాత్రమే జేఈకి మొత్తము కౌన్సిలింగ్ మొత్తము ఐఐటికి సంబంధించి. ఇప్పుడు ఐఏఎస్సి కూడా వచ్చింది, ఐఏఎస్సి బెంగళూరు, తర్వాత జిఎఫ్టిఐ, తర్వాత ఎన్ఐటీలో కౌన్సిలింగు, IIITలో కౌన్సిలింగు మొత్తం డేటా మన దగ్గర ఉంది. కంప్లీట్ డేటా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, కంప్లీట్గా మీకు వాట్సాప్లో ఇవ్వటం అయితే చూడండి. మనకి రౌండ్ 6 లాస్ట్ ఇయర్ రౌండ్ 6కి సంబంధించిన కట్ ఆఫ్స్ డేటా మొత్తం మన దగ్గర ఉందమ్మా. మీకు ఎవరికైతే వాట్సాప్లో ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరికి వాట్సాప్లో PDF రూపంలో మీ యొక్క ర్యాంకులు ఆల్రెడీ కూడా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మంచి మరి పర్సంటైల్ వచ్చింది. మీ దగ్గర ఇప్పుడు పర్సంటైల్ మాత్రమే ఉంది, ర్యాంక్స్ లేవు కాబట్టి ఇది మీకు దాని ప్రకారం ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మెంటర్షిప్ జాయిన్ అండి, అది మీ ఇంట్రెస్ట్ అమ్మ. అప్ టు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలా వద్దా మేమే చూసుకుంటాము. ఒక్కసారి తప్పు జరిగితే మాత్రం వెనక్కి తీసుకెళ్ళారు, అది గుర్తుపెట్టి. కొన్ని విషయాల్లో ఏంటంటే తప్పు జరిగితే మనం క్షమాపణలు చెప్పుకోవచ్చు వేరే వాళ్ళు, కానీ ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో జేఈలు ఒక్కసారి తప్పు జరిగినా మీరు వెనక్కి తీసుకెళ్ళారు. తస్మాత్ జాగ్రత్త అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చిన్న మిస్టేక్స్, మరి IIIT రౌండ్ 6 డేటా కూడా ఉంది, మరి అది 26 IIITలు మొత్తము డేటా అయితే మన దగ్గర ఉంది. జిఎఫ్టీలు మంచి అన్ని బ్రాంచ్లు కేటగిరీ వైజ్గా కూడా స్టూడెంట్స్కి ఇప్పుడే నేను రెడీమేడ్గా పెట్టాను. స్టూడెంట్స్కి మరి లాస్ట్ ఇయర్ డేటా మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. ఏమి ఎన్ఐటీలు మొత్తము గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ముందు వాట్సాప్లో కాల్ చేయండి. వాట్సాప్లో కాల్ చేసిన తర్వాత మీరు తర్వాత వాట్సాప్లో అంటున్నాను, మీరు తర్వాత ముందు స్టార్ట్ చేయండి, నాతో మెసేజ్ పెట్టండి, మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకున్న తర్వాత నాకు ఆ యొక్క ఇది పేమెంట్ స్క్రీను, ఫోన్పే
పేమెంట్ స్క్రీన్ని వాట్సాప్లో షేర్ చేయండి. తర్వాత మీరు డైలీ చాట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను ఫ్రీగా కూడా. మరి ఇక నుంచి అయితే అలా కుదరదమ్మా. ఇక నుంచి అయితే ఏంటంటే మనీ పే చేసిన వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకి రెస్పాండ్. నేను అందరికీ రెస్పాండ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరున కంగ్రాచులేషన్ చెప్తున్నా జేఈ. అదేవిధంగా ఏప్రిల్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోండి. ఏప్రిల్లో కూడా తెచ్చుకున్న తర్వాత మనము ఇంకోసారి మీట్ అవుదాం. మరి ఈ వీడియో ఏంటంటే మీరు ఇవి ఆణిముత్యాలు, జేఈ 2025కి సంబంధించిన ఆణిముత్యాలు. ఐఐటి, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టీల్లో మన చేరిన స్టూడెంట్స్ వీళ్ళే. ఇది ఈ యొక్క వీడియో కథాంశం. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.